హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బ్యాడ్ న్యూస్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిందండి. బట్ రిలీజ్ అయ్యి పెద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకొని మూవీ అయితే ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంట్కైతే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదండి. ఈ మూవీ ఏదో తోబా తోబా సాంగ్ ఒకటి ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అని చెప్పి ఈ మూవీ అయితే ట్రై చేశాను. మీరైతే అస్సలు ట్రై చేయదు. ఈ మూవీ అస్సలు బాలేదు. ఏదో విక్కీ కౌశల్ గారు ఉన్నారు, తృప్తి దుమ్రే ఉంది, వీళ్ళంతా ఉన్నారు, స్టార్ కాస్టింగ్ ఉంది కాబట్టి మూవీ ఏదో బాగుంటుంది అనుకున్నా, కానీ అస్సలు అంటే అస్సలు బాలేదు. ఈ మూవీ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే చీప్ అండ్ వల్గర్ కాంటెంట్తో ఉన్న వేస్ట్ మూవీ అని చెప్పాలండి. ఇంకా స్టోరీ లైన్ కూడా చాలా చీప్గా అనిపించిందండి నాకైతే. మంచి మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్న విక్కీ కౌశల్ గారు ఇలాంటి మూవీని సెలెక్ట్ చేసుకున్నారని నాకు అనిపించింది. మన ఇండియన్స్ అయితే మామూలుగానే హ్యూమన్ వాల్యూస్కి చాలా వాల్యూ ఇస్తారు. బట్ ఈ మూవీలో అవేమీ ఉండవండి. ఓన్లీ వల్గర్ కాంటెంట్తో తీసుకొచ్చి ఏదో వేస్ట్ మూవీలాగా మన ముందైతే ప్రజెంట్ చేశారు. అసలు ఈ మూవీ వల్ల వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఫేమస్ అయిన తోబా తోబా సాంగ్ కూడా మూవీ అయిపోయిన తర్వాత పెట్టారండి. లిటరల్గా నేనైతే ఈ మూవీ ఎప్పుడైపోతుందో ఎప్పుడు ఆపద్దాం అని చూశాను అంతేనండి. మీకు రివ్యూ అవ్వాలి కాబట్టి కంప్లీట్ అయితే చేశాను అంతే. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్ట్రిక్ట్లీ నో అని చెప్పాలండి. చాలా వల్గర్ కంటెంట్ అయితే ఉంది ఈ మూవీలో. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఫంక్షన్లో హీరో హీరోయిన్ కలుసుకొని పెళ్లి చేసుకుంటారండి. ఇంకా ఎలా అయినా స్టార్ చెఫ్ అన్న అవ్వాలి, లేదా ఒక అవార్డు అన్నా తీసుకోవాలని హీరోయిన్కి అండ్ హీరోకి పెళ్ళి అయితే ఏం జరిగింది ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంకా విక్కీ కౌశల్ గారు కానీ తృప్తి దిమ్రే కానీ ఇంకొక లీడ్ యాక్టర్ చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ వరకు అయితే బాగానే ఉంది, కానీ మిగతా మూవీ అంతా కూడా ఏదో వల్గర్ కాంటెంట్తో తీసుకెళ్ళిపోయారు అంతే. అండ్ మూవీలో చెప్పుకోదగ్గ ఏమన్నా ఉందంటే ఫస్ట్ 40 minutes మూవీ అయితే బాగుంటుందండి. ఆ 40 minutesలో కూడా వల్గర్ కంటెంట్ కానీ ఎక్స్పోజింగ్ స్కిన్స్ కానీ చాలా ఉన్నాయండి. క్లైమాక్స్ అప్పుడే పెట్టేస్తే ఈ మూవీ ఏముంది అన్నట్టుగా అనుకున్నారు అనుకుంటా. ఇంకా ఏది పడితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా మూవీ అంతా కూడా ఎలాగోలా 2 hours నింపాలి కాబట్టి అన్నట్టు ఏ పడితే తీసుకొచ్చారండి. సీరియల్లో ఉంటాయి కదా, అలా కూడా లేవు ఎమోషన్స్. అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళన్నా సినిమా చూసుకున్నారో లేదో నాకైతే అర్థం కాలేదు మూవీ తీసిన తర్వాత. అట్లీస్ట్ అసలు ఎమోషనల్ సీన్ జరుగుతుందా, కామెడీ సీన్ జరుగుతుందా మనకే అర్థం కాదు. సో ఒక్క పాయింట్ కూడా కన్విన్సింగ్గా అనిపించదండి. మొత్తం నాన్ సెన్సే అనిపిస్తుంది. నన్ను అడిగితే నార్త్ వాళ్ళు ఎమోషన్స్ ఎలా పండించాలనేది సౌత్ వాళ్ళ దగ్గర నేర్చుకోవడం బెటర్. అన్ని సీన్స్ అయితే క్లమ్జీగా అనిపిస్తాయి. చాలా వరకు ఇలాజికల్ సీన్సే తీసుకొచ్చారు వీళ్ళంతా. సో మూవీని కూడా ఏదో పరిగెత్తించారు కాబట్టి ఫాస్ట్గా ఆ సీన్ ఈ సీన్ ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదు అనుకుంటా. క్లమ్జీగా అనిపించింది. ఇంకా సాంగ్స్ ప్లేస్మెంట్స్ అయితే వాటికి దండం అని చెప్పాలి. ఎందుకు వస్తుందో సాంగ్ నాకే అర్థం కాలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీకి ఏంటంటే నాకైతే అస్సలు నచ్చలేదండి. మీరు ట్రై చేస్తానంటే మీ పేషెన్స్కే సవాలని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిందో కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.